అందరికీ నమస్కారం. నేను డాక్టర్ జి శ్రీనివాసరావు, అసిస్టెంట్ ప్రొఫెసర్, తెలుగు విభాగం, ప్రభుత్వ డిగ్రీ కళాశాల, పటాన్చెరు, సంగారెడ్డి జిల్లా. పరుల ద్రవ్యం మీద భ్రాంతి నొందినవాడు, పరకాంతలను అపేక్ష పడేవాడు, అర్ధుల విత్తంబులు అపహరించడివాడు, దానమీయంగా వద్దనడివాడు, సభల లోపల నిలిచి చాడి చెప్పడివాడు, పక్షపు సాక్ష్యంబు పలుకువాడు, విష్ణుదాసుల మీద వెక్కిరించడివాడు, ధర్మసాధుల తిట్ట దలుచువాడు, ప్రజల జంతుల హింసించు పాతకుండు, కాలకింకర గదలచే కష్టముందు, భూషణ వికాస శ్రీధర్మపుర నివాస, దుష్ట సంహార నరసింహ దురిత దూర. మనం అనుకుంటాం జీవితాంతము ఏదో ఒక పని చేసి సుఖపడాలని అనుకుంటాం. ఆ ప్రయత్నంలో చెడు పనులు కూడా చేస్తూ ఉంటాం. పరుల ద్రవ్యం మీద భ్రాంతి నొందినవాడు, ఎప్పుడైతే పక్కవాడి డబ్బు చూసి దాన్ని మనం కాజేయాలని కోరిక ఉంటుందో, ఎవరైతే దొంగతనం చేస్తారో, ఎప్పుడైతే పక్కవాడి ఆస్తిని దోచుకుంటాడో, అది దొంగతనంగా కానీ, ఇప్పుడు బాగా టెక్నాలజీ పెరిగిన తర్వాత ఆన్లైన్లోనే డబ్బులు దోచేసే ప్రక్రియలు కూడా మొదలైనాయి. మనం అనుకుంటే ఏదో ఒక విధంగా ఇతరుల్ని మోసం చేసి డబ్బు సంపాదిస్తే అప్పటికప్పుడు ఆ డబ్బుతో సుఖపడవచ్చేమో, కానీ అది తర్వాత కాలంలో మనల్ని చాలా బాధ పెడుతుంది. కాలకింకర గదలచే కష్టం ఉంది. కాలకింకరుడు అంటే యముడి గదల చేత మనకు ఆ దెబ్బలు పడితే బాధ. మరణం తర్వాత ఈ స్థూల శరీరం చనిపోతుంది, సూక్ష్మ శరీరం అలాగే ఉంటుంది. మనం చేసిన సమస్త పాపకర్మలు సూక్ష్మ శరీరంలో స్టోర్ అయి ఉంటాయి, మెమరీ కార్డులో స్టోర్ అయి ఉన్నట్టు. సెల్ ఫోన్ పగిలిపోతుంది కానీ మెమరీ కార్డు మిగిలిపోతుంది. స్థూల శరీరం చనిపోతుందని బొంద పెడతారు లేదా కాల్ చేస్తారు, కానీ ఈ జీవిత కాలం గత జన్మలతో సహా చేసినటువంటి మొత్తం కూడా ఒక దగ్గర రికార్డ్ అయి ఉంటాయి. దాని సర్వర్ దానికి ఉంటుంది. ఆ సర్వర్లో ఇవన్నీ స్టోర్ అయి ఉంటాయి. కంప్యూటర్ పగిలినంత మాత్రాన సర్వర్లో అవన్నీ పగిలిపోవు. మనము ఒక యూట్యూబ్లో కొన్ని వీడియోలు పెట్టామంటే దాని అర్థం ఏంటంటే మన సెల్ఫ్ పగిలిపోవచ్చు, మన కంప్యూటర్ పగిలిపోవచ్చు, కానీ అవి యూట్యూబ్లో ఉండనే ఉంటాయి. అదేవిధంగా మనం చేసిన సమస్త పాపకర్మలు మరణంతో తొలగిపోయేవి కావు. కాబట్టి జీవితంలో చేసినటువంటి సమస్తమైనటువంటి చెడు పనులన్నీ కూడా పరుల ద్రవ్యం మీద భ్రాంతి నొందినవాడు, పక్కవాడి డబ్బు మీద ఆశపడేవాడు, మోసం చేసి ఏదో ఒక రకంగా పక్కవాడి డబ్బు దోచుకున్నవాడు. ఇప్పుడైతే ఆన్లైన్లో లాగా ఏదో ఒక మెసేజ్ వస్తుంది, ఆ లింక్ ఓపెన్ చేయగానే మన అకౌంట్లో ఉన్న మనీ అంతా వెళ్ళిపోతున్నాయి. అయితే దోచుకున్నవాడు తాత్కాలికంగా హ్యాకింగ్ చేసినటువంటి వాడు సంతోషపడితే సంతోషపడవచ్చు, కానీ ఆ పాపం ఎన్నో రెట్లు అధికమై కాలకింకర గదలచే కష్టముంది. అప్పుడు మరణం తర్వాత ఈ స్థూల శరీరం పోయిన తర్వాత మిగిలిన సూక్ష్మ శరీరం అంటాం, దాన్ని యాతనా శరీరం అని కూడా అంటాం. ఈ యాతనా శరీరమే అనేక రకాల కష్టాలు అనుభవిస్తూ ఉంటుంది. ఆ పాపపుణ్యాలు మళ్ళీ తర్వాత జన్మకు కారణమవుతాయి. మనం ఈ జన్మలో చేసినటువంటి పాపాలు ఏవైతే ఉన్నాయో తర్వాత ఒక నీచ జన్మల్లో ఓ జంతువుగానో, ఓ కుక్కగానో, ఓ పందిగానో, ఓ క్రిమిగానో, కీటకంగానో పుట్టవలసి వస్తుంది. ఇప్పటికిప్పుడు తప్పుడు పనులు నీకు హాయిగా ఉండొచ్చు, చాలా తెలివిగా ఈ పని చేస్తామని కూడా అనుకోవచ్చు, కానీ తర్వాత కాలంలో అవి నీచమైన జన్మల్లో నువ్వు ఎన్నో అసంఖ్యాకమైన జన్మలు ఎత్తవలసి ఉంటుంది. ఆ విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. యముడి చేత తన్నులు తప్పవు, తర్వాత నీచ జన్మలు తప్పవు, ఈ రెండూ ఉంటాయి. కాబట్టి అది దృష్టిలో పెట్టుకొని చెడు పని అనేది చేయకుండా ఉండడం నేర్చుకోవాలి. ముఖ్యంగా డబ్బు ఎప్పుడు పరుల సొమ్ము పాము వంటిది అంటారు. అందుకే దాన్ని అసలు ముట్టుకోకూడదు. ఇతరుల సొమ్ము అనుభవించాలన్నటువంటి కోరిక కూడా ఉండకూడదు. దోచుకోవడం అనేది అతిపెద్ద తప్పు. మోసం చేసి దోచుకోవడం అనేది ఏదైనా కష్టాజితంగా, ధర్మబద్ధంగా, మొదటి నుంచి అదే చెప్తా, ధర్మం, అర్థం, కామం, మోక్షంలో అర్థం ఎప్పుడు ధర్మబద్ధంగా ఉండాలి, అదే చెప్పారు. కాబట్టి పరుల ద్రవ్యం మీద భ్రాంతి నొందినవాడు, పరకాంతలను అపేక్ష పడేవాడు. ఇంకొక విషయం ఏంటి, ధర్మం, అర్థం, తర్వాత కామం, మూడవది. ఈ అనేక రకాల కోరికలు తీర్చుకోవడానికి కూడా పరకాంతలను అపేక్ష పడనివాడు. ఇతర స్త్రీలపైన వ్యామోహాన్ని పెంచుకోవడం కూడా పాపకర్మే. కాబట్టి పరకాంతల అపేక్ష పడేవాడు.
ఇంకొకటి అర్ధుల విత్తంబులు అపహరించేవాడు. సేమ్ అర్ధి ఎవరో ఎక్కడో ఒక దగ్గర తెచ్చుకొని కష్టపడి తెచ్చుకున్నాడు, కూడబెట్టుకున్నాడు, వాడిని దొంగలకి దొంగ అయి ఉంటాడు అన్నాడు. అంటే ఎవరో కష్టాతీతాన్ని మరొకరు దోచుకోవడం అనేది కూడా తప్పు. దానవీయంగా వద్దనడి వాడు. కొంతమంది దానం ఇయ్యరు సరిగదా, దానం ఇస్తుంటే వద్దంటారు. ఇచ్చేవాడు ఎవడో ఇస్తుంటే ఊక చూడక వాళ్ళకి దానం వేయడం వేస్ట్ అంటే దానం ఇచ్చేవాడిని కూడా నిరుత్సాహపరిచి దానం ఇవ్వకుండా చేస్తారు కొంతమంది. అలాంటి వాళ్ళు సభల లోపల నిలిచి చాడి చెప్పేవాడు. ఇప్పుడైతే కోర్టులలో అన్ని దొంగ సాక్ష్యాలే కనిపిస్తూ ఉంటాయి. అంటే ఎవడికి కొంత డబ్బు ఇవ్వగానే వాడి వైపు సాక్ష్యం చెప్తాడు, అంతే దొంగ సాక్ష్యం. ఈ దొంగ సాక్ష్యం చెప్పే వాళ్ళు కూడా పాపాలు తప్పవు. పక్షపు సాక్ష్యము పలుకువాడు ఇదే. ఎవరో తమ పక్షం వాడు డబ్బుని ఆశ చూపించే ఆ డబ్బు తీసుకొని తప్పుడు సాక్ష్యాలు ఎవరైతే చెప్తారో అట్లాంటి వాడికి పాపాలు తప్పవు. విష్ణుదాసులు చూసి వెక్కిరించడివాడు. ఇంకా కొంతమంది ఉంటారు, వాళ్ళలో భక్తి భావం ఉండదు. గొప్పవాళ్ళు కొంతమంది ఉంటారు, సాధువులు ఉంటారు, పరమ భక్తులు, యోగులు, ఋషులు ఎందరికో ఆలవాలమైనది మన భారతదేశం. ఎవరో కొంతమంది సాధు పురుషులు, సత్పురుషులు, మహానుభావులు, పరమహంసలు, యోగీశ్వరులు, వారిని మనం వెక్కిరించకూడదు. వాళ్ళ వస్త్రధారణను కానీ వాళ్ళ జీవన విధానాన్ని కానీ ఇదేంది ఇట్లా ఉంది, అదేంది అట్లా ఉంది అని మనం అనకూడదు. ఎందుకంటే వాళ్ళకంటూ ఒక ప్రధానమైనటువంటి ఒక ఉద్దేశం ఉంది. ఒక మహోన్నతమైన లక్ష్యం కోసం వారు సమస్త జీవిత సుఖాలు త్యజించి వాళ్ళు ఒక ఉన్నతమైనటువంటి మార్గంలో వెళ్తూ ఉన్నారు. కాబట్టి అట్లాంటి వాళ్ళని ఎప్పుడు కూడా మనం వెక్కిరించకూడదు. విష్ణుదాసులు చూసి వెక్కిరించడివాడు. విష్ణు భక్తులు ఏమయ్యా నిలువుబొట్టు ఇంత పొడుగు పెట్టావు, అంత పొడుగు పెట్టావు, ఇది ఏమైంది, ఒళ్ళంతా నామాలు పెట్టుకున్నావు, అదేంది పంచె ఎందుకు కట్టుకున్నావు, ఇలా ఎందుకు కట్టుకున్నావు, అలా ఎందుకు కట్టుకున్నావు అని అనకూడదు. గుండు ఎందుకు చేసుకున్నావు, పిల్లకి ఎందుకు ఉంచుకున్నావు, వాళ్ళ ఇష్టం, వాళ్ళ సంప్రదాయం, వాళ్ళ పద్ధతులు వాళ్ళకు ఉంటాయి, వాళ్ళ ఇష్టాలు వాళ్ళకు ఉంటాయి. అంతేగాని ఆ పిల్లక చూసి నవ్వడము, పంచె చూసి నవ్వడము, ఇట్లాంటివన్నీ మనం ఏమీ అనకూడదు. స్వామి వివేకానంద ఒకసారి చికాగో ప్రసంగం కోసం అమెరికా వెళ్ళినప్పుడు ఒక వ్యక్తి స్వామి వివేకానందుడిని అవహేళన చేస్తూ, ఈ డ్రెస్సులు ఏంటా ఇట్లా ఉన్నాయి, మా దగ్గర చూడు మేము ఎంత జెంటిల్మెనో, మంచిగా సూట్ ఉంటుంది, మంచి ప్యాంట్ ఉంటుంది, షూ ఉంటాయి, సూటు బూటుతో సహా మేము టైతో సహా అందంగా కనిపిస్తాం, నువ్వేంటి అలాంటి డ్రెస్సులు వేసుకొని వచ్చావని కావాలన్న ఒకసారి అమెరికాలో ఒక వ్యక్తి స్వామి వివేకానందని ఇన్సల్ట్ చేయడం జరుగుతుంది. ఆయన ఏమంటే జెంటిల్మెన్స్ ఎప్పుడు మాలాగా సూట్ బూట్ వేసుకుంటారు అని చెప్పాడనమాట. దానికి సమాధానంగా వివేకానంద ఏమీ బాధపడకుండా సమాధానం చెప్తాడు. ఏమంటే మీ దగ్గర ఒక టైలర్ జెంటిల్మెన్స్ని తయారు చేస్తాడేమో, కానీ మా దగ్గర క్యారెక్టర్ అనేది ఒక్కటే జెంటిల్మెన్స్ని తయారు చేస్తుంది అని చెప్తాడు. అంటే బట్టల మీద ఆధారపడి బట్టలను బట్టి ఒక మనిషిని జెంటిల్మెన్ అనలేము అని అనడంతో అతను ఏమనాలో తెలియక వెళ్ళిపోతాడు. కాబట్టి ఒక క్యారెక్టర్ మీద డిపెండ్ అయ్యి ఒక మనిషి వ్యక్తిత్వం ఉండాలి తప్పిస్తే డ్రెస్సుల మీద కాదు. అయితే మరొకరి వేషధారణను మనం ఎప్పుడు కూడా వెక్కిరించకూడదు అన్నమాట. విష్ణుదాసులు చూసి వెక్కిరించడివాడు. ధర్మసాధుల తిట్ట దలుచువాడు. ధర్మాత్ముల్ని, సాధువులను కొంతమంది తిడుతూ ఉంటారు, చేతకారుడు వాడు, కష్టపడలేడు, ఇట్లా అంటూ ఉంటారు. కానీ నిజమైనటువంటి సన్యాస దీక్షలో ఉన్నవారు తమ సమయాన్ని ఇతరమైన విషయాలకి వెచ్చించలేరు. అలాంటి వారికి ఆకలి అయ్యే సమయానికి ఎవరో ఒకరు భోజనం పెడితే కలిగే పుణ్యం అంతా ఇంత కాదు. అంటే కొంతమంది ఏమై ఉంటూ బాగానే ఉంది కదా, సంపాదించుకోవచ్చు కదా అంటారు. కానీ అలాంటి వాళ్ళ ఉద్దేశం వేరే, వాళ్ళ లక్ష్యం వేరే, వాళ్ళ జీవన విధానం వేరే. బుద్ధుడు లాంటి వాళ్ళు, వివేకానందుడు లాంటి వాళ్ళు భిక్షాటన చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి. అంతేగాని రోజువారి కూలీకి వెళ్ళి డబ్బు తెచ్చుకోరు వాళ్ళు. వాళ్ళ లక్ష్యం మహోన్నతంగా ఉంటుందన్నమాట. కాబట్టి అలాంటి వాళ్ళని చూసి మనం ఎప్పుడు అవహేళన చేయకూడదు. వాళ్ళ వేషధారణ చూసి, వాళ్ళ జుట్టును చూసి, వాళ్ళ వస్త్రాలను చూసి అవహేళన చేయకూడదని చెప్తారు. అలాంటి వాళ్ళు చివరికి ప్రజల జంతువుల హింసించు పాతకుండు కాలకింకర గదలచే కష్టముందు. మరణ సమయంలో యముడి యొక్క గదలచే అతను కష్టాలు అనుభవించాల్సినటువంటి తరుణం ఆసన్నమవుతుంది. కాబట్టి సమయం కలిసి వచ్చింది కదా అని చెప్పి మనకన్నా చిన్నవారినో, తక్కువ వారినో, లేని వారినో చూసి ఎప్పుడు అవహేళన చేయకూడదు. భూషణ వికాస శ్రీధర్మపుర నివాస
దుష్ట సంహార నరసింహ దురిత దూర అని చెప్పి. విద్య నేర్చితినంచు విర్రవీగలేదు, భాగ్యవంతుడు నంచు పలుకలేదు, ద్రవ్యవంతుడు నంచు తరచు నిక్కగలేదు, ఇతర దానములైన నిరపలేదు, పుత్రవంతుడు నంచు పొగడుచుండగలేదు, మృత్యువంతుడు నంచు పొగడలేదు, శౌర్యవంతుడు నంచు సంతసింపగలేదు, కార్యవంతుడు నంచు గడపలేదు, నలుగురికి మెప్పుగానే నడవలేదు, నరిన ధరనేత్ర నిన్ను నేను నమ్మినాను, భూషణ వికాస శ్రీధర్మ పురనివాస, దుష్ట సంహార నరసింహ దురిత దూర. ఒక భక్తుడు ఎప్పుడు వినయంగా ఏ రోజు కూడా విర్రవీగడు. నేను ఇంత గొప్పవాడిని అయ్యాను అని కానీ అయిన తర్వాత కూడా అయినా ఎప్పుడు అనుకోడు. విద్య నేర్చినంచు విర్రవీగలేదు. చాలామంది చూస్తూ ఉంటాం, కొంచెం చదవగానే అబ్బో వాళ్ళు చదువు రాని వాళ్ళని చూసి చాలా అవహేళన చేస్తూ ఉంటారు. అంటే నేను ఎన్ని విద్యలు నేర్చుకున్నప్పటికీ నేను విద్యావంతుడని ఏ రోజు విర్రవీగలేదు. చాలామంది పండితులు ఏ ఒక్క శాస్త్రాన్ని నేర్చుకున్నా సరే నా అంత పండితుడిగా లేడు అని చెప్పి విర్రవీగుతూ ఉంటారు. అలా విర్రవీగకూడదు. చదువుకున్న వారు ఎవరు కూడా సంస్కారవంతులుగా ఉండాలి తప్పిస్తే తనకన్నా తక్కువ చదివినటువంటి వాళ్ళని కానీ లేదా అసలు చదవని వాళ్ళ గురించి కానీ ఎప్పుడు కూడా వాళ్ళని ఇన్సల్ట్ చేయకూడదు, అవమానం పరచకూడదు, మనం విర్రవీగకూడదు అని చెప్తున్నాను అనమాట. విద్య నేర్చితినంచు విర్రవీగలేదు. నేను పలానా శాస్త్రాలు చదివాను అని ఏ రోజు అహంభావపూరితంగా ఉండలేదు. భాగ్యవంతుడు నంచు పలకలేదు. బాగా డబ్బున్నవాడిని అని చెప్పి అహంకరించదు. ఇక డబ్బున్న వాళ్ళ అహంకారం అయితే అంతా ఇంత కాదు ఈ రోజుల్లో. ఏదైనా సరే అహంభావంతో, అంటే డబ్బు ఉంది కదా, తనకన్నా ఆర్థికంగా తక్కువ ఉన్న వాళ్ళని చూసి అవమానపరచడం అనేది సరికాదు. నాకింత డబ్బు ఉంది కదా అని అహంభావంతో ఉండడం అనేది సరికాదు అని చెప్తున్నాను అనమాట. భాగ్యవంతుడు నంచు పలకలేదు. మనం చూస్తూ ఉంటుంది ప్రతిసారి కంపారిజన్. ఈ కంపారిజన్ అనేది అడుగడుగునా కనిపిస్తూ ఉంటుంది. మీ ఇల్లు ఎట్లా ఉంది, మా ఇల్లు ఎట్లా ఉన్నది, మీది పూరి గుడిసెనా, మాది బిల్డింగ్, మీది బిల్డింగా, మీది ఒక అంతస్తు ఉంటే మాది 2 అంతస్తులు ఉంది, లేదా మీ బైక్ ఏంటి, మా బైక్ ఏంటి, మీ కార్ ఏంటి, మా కార్ ఏంటి అని. ఒక చీర కట్టుకున్నా కూడా ఎదుటి వాళ్ళ చీర ఎలా ఉంది, మన చీర ఎలా ఉంది, ఆమె మెడలో నెక్లెస్ ఎంత ఉంది, మా ఆవిడ మెడలో నెక్లెస్ ఎలా ఉంది. ఇలా ఈ కంపారిజన్ అనే ఒక భావంలో ఎప్పుడైతే మనం ఇతరుల కన్నా తక్కువ ఉన్నామని తెలియగానే ఒక నీరసించిపోవడము, తమేదో చాలా తక్కువగా ఉన్నట్లు భావించడము, ఒక డిసప్పాయింట్ కావడము జరుగుతూ ఉంటుంది. లేదా ఇతరుల కన్నా ఎక్కువగా ఉన్నామనుకోండి, ఇక మా అంత తోపు ఇంకెవరో లేదు అని అనుకుంటూ ఉంటుంటారు కొంతమంది. అలాంటి పూరితమైనటువంటి మెంటాలిటీ కరెక్ట్ కాదని చెప్తున్నమాట. భాగ్యవంతుడు నంచు పలుకలేదు. నేను ఎప్పుడూ భాగ్యవంతుడు డబ్బున్నవాడిని అని చెప్పి ఏ రోజు అహంభావంగా ఉండలేదు. ద్రవ్యవంతుడు నంచు తరచు నిక్కగలేదు. సేమ్ అదే, ద్రవ్యం అంటే డబ్బుగా ఉన్నానని నేను నిక్కలేదు. ఎప్పుడు నిరత దానములైన నిరపలేదు. ఎప్పుడు దానం అయితే నేను ఎప్పుడూ దానం చేశాను, గొప్ప దానగుణం కలిగిన వాడిని అని చెప్పి ఏ రోజు అనుకోలేదు. గొప్ప దానం అనేది ఎంతో గొప్ప మంది ఎన్నో గొప్ప కార్యాలు చేశారు. శిపి చక్రవర్తి లాంటి వాళ్ళు, బలి చక్రవర్తి లాంటి వాళ్ళు, రంతిదేవుడు లాంటి వాళ్ళు, హరిశ్చంద్రుడు లాంటి వాళ్ళు, దధీచి లాంటి వాళ్ళు. దధీచి తన వెన్నుముక్కనే దానం చేశాడు. శిబి చక్రవర్తి తమ శరీరం మొత్తాన్ని కోసించాడు. రంతిదేవుడు తన ఆస్తిపాస్తులు అన్నీ ఇచ్చేశాడు. హరిశ్చంద్రుడు అన్న మాట కోసం ఉన్న ఆస్తులన్నీ, రాజ్యాలన్నీ పోగొట్టుకున్నాడు. బలిచక్రవర్తి అన్న మాట కోసం తమ స్వర్గలోకాలన్నింటినీ వదిలేసి పాతాళ లోకానికి తొక్కబడ్డాడు. అంటే ఎంతో గొప్ప వాళ్ళు గొప్ప దానాలు చేస్తారు. మనం ఏదో 10 రూపాయలు చేసి చాలా చేసినట్లుగా బిల్డప్ ఇవ్వకూడదని చెప్తున్నారు అనమాట. పుత్రవంతుడు నుంచి పొగుడుచుండగలేదు. ఇంకొకటి సంతానం గురించి. ఇక సంతానం ఎవరైనా ఎదుటోడికి కొడుకులు లేరు అనుకోండి, ఏది మీ కొడుకులు లేరా, ఇద్దరు ఆడపిల్లలేనా, చాలా కష్టం అండి ఇట్లా అంటుంటారు. పిల్లలే లేకపోతే అసలు పిల్లలు లేరా అని అవమానపరచడం ఇంకా ఎక్కువ అనుకోండి. ఇద్దరు బదులు ఒకళ్ళ కంటే ఒకరే ఉన్నారా అని ఒకటి. ఇద్దరు కొడుకులు ఉన్నారనుకోండి, సగం కొడుకులే ఉన్నారా, కూతురు లేరా అంటే ఏదో ఒక రకంగా ఎదుటి వాడిని అవమానపరచాలనే గుణం చాలామందికి ఉంటూ ఉంది. ఏదో ఒక రకంగా కలర్ లేకపోతే కలరు, డబ్బు లేకపోతే డబ్బు, హైట్ లేకపోతే హైట్, పిల్లలు లేకపోతే పిల్లలు, చదువు లేకపోతే చదువు, కారు లేకపోతే కారు. ఏమి మీకు ఇంకా కారే కొనుక్కోలేదా,
అంటే కారు కొనుక్కోకపోతే బతకలేరా? ఇలా ఏదో ఒకటి తమకున్నది అంటే చాలు అది లేని వాళ్ళందరినీ అవమానపరచడం అనేది ఒక అలవాటుగా మారిపోయింది ప్రజలకి. అలాంటి దుర్గుణం లేదు నాకు. నేను ఏ రోజు దానం చేశానటువంటి భావన నాకు లేదు. పుత్రవంతుడి నుంచి పొగడుచు ఉండగలేదు, మృత్యువంతుడి నుంచి పొగడలేను. నేను ఒకరికి దాసుడిగా భృత్యుడిగా ఉన్నా కాబట్టి మా ఇతరుల్ని పొగడాలి అనేది ఏం లేదు. అంటే దేవుణ్ణి మాత్రమే పొగడాలి, దేవుణ్ణి మాత్రమే స్తుతించాలి. తప్పిస్తే ఇంకొకరిని పొగడకుండడము, తిట్టడము ఇలాంటివి ఎప్పుడు నేను చేయలేదని చెప్తున్నాను అనమాట. శౌర్యవంతుడు నుంచి సంతసింపకలేదు. చాలా బలం ఉంది, నా అంతటోడు లేడు అని ఏ రోజు సంతోషించలేదు. కార్యవంతుడి నుంచి గడపలేదు. ఏదో ఒక పనిలో నిమగ్నం ఉన్నా, ఎప్పుడు నేను బిజీ ఉన్నా, కొంతమంది చెప్తూ ఉంటారు, ఎప్పుడు ఖాళీగానే ఉంటారు కానీ ఎప్పుడు బిజీగా ఉన్నట్టు చెప్తూ ఉంటారు. కార్యవంతుడి నుంచి గడపలేదు. నేను ఎప్పుడు ఏదో ఒక పనిలో బిజీగా ఉన్నా అని చెప్తుంటారు కొంతమంది. నిజానికి ఏ పని చేస్తూ ఉండరు వాళ్ళు. బిజీగా ఉన్నానని చెప్పడం ఒక పెద్ద ప్యాషన్ అయిపోయింది ఇప్పుడు. కాబట్టి ఎప్పుడు నేను కార్యంలో నిమగ్నమై ఉన్నాను అని ఎప్పుడు ఎవరికి చెప్పుకోలేదు. నలుగురికి మెప్పుగానే నడవలేదు, 10 మంది మెచ్చుకునేలాగా నేను నడవలేదు. నడవలేదంటే నడవలేదని కాదు దాని ఉద్దేశం. భక్తుడు ఎప్పుడు నేను ఇది గొప్ప పని చేశానని చెప్పుకోడు, అది చెప్పడం అనమాట. నలుగురు మెచ్చుకునేలా గొప్ప పనులు ఏవి నేను చేయలేదు అని భక్తుడు ఎప్పుడూ తను వినయంగా విధేయతగానే ఉంటాడనమాట. నేను అది చేశా ఇది చేశా అని ఏ భక్తుడు, భక్త కవి కాబట్టి నా ధర్మపురి శేషప్ప ఏ రోజు కూడా అది చేశా ఇది చేశానని చెప్పుకోలేదు. నేను ఏది చేయలేదని చెప్తున్నమాట. నలిన దళనేత్ర నిన్ను నేను నమ్మిన, నిన్ను నమ్మి ఉన్నా తప్ప ఈ విద్య ఉందని కానీ, డబ్బు ఉందని కానీ, ఇంకేదో బంగ్లాలు ఉన్నాయని కానీ, పుత్రులు ఉన్నాయని కానీ ఏ రోజు నేను విర్రవీగలేదు. అహంభావం అనేది తగినది కాదు అని లక్ష్మీ నరసింహస్వామికి తమ ఆత్మ నివేదన అంటుంది. మన మనసులో ఉన్న మాటలన్నీ భగవంతునికి చెప్తూ ఉన్నాడు. వెర్రివానికి నేల వేదాక్షరంబులు, మోటువానికి మంచి పాటలేల, పశుల కాపరికేల పరతత్వ బోధలు, విటకానికి ఏటికో విష్ణు కథలు, వదరు శుద్ధలకేల వ్రాత పుస్తకములు, తిరుగు ద్రిమ్మరికేల దేవపూజ, ద్రవ్యలోభికి నేల దాతృత్వ గుణములు, దొంగబంటుకు మంచి సంగతేల, క్రూరజనులకు నీ మీద కోర్కెలేల, ద్రోహి పాపాత్మునకు దయా దుఃఖమేల, భూషణ వికాస శ్రీధర్మపుర నివాస, దుష్ట సంహార నరసింహ దురిత దూర. అయిపోయింది. నెక్స్ట్ చెప్తున్నా, కొంతమందికి ఎంత ఇచ్చినా కూడా వాటిని సద్వినియోగం చేసుకోవటం తెలియదు. అలాంటి వాళ్ళకి అవి ఇచ్చినా కూడా పెద్దగా ప్రయోజనం ఉండదు అని చెప్తున్నాను అనమాట. వెర్రివానికి నేల వేదాక్షరంబులు, అసలే పిచ్చోడు, వానికి వేదాలు ఎందుకు చదవటం? అంటే ఏదైనా చదవాలంటే దానికి ఒక అర్హత ఉండాలి, ఆసక్తి ఉండాలి. భగవద్గీతలు చెప్పినట్లు శ్రద్ధావాన్ లభతే జ్ఞానం, శ్రద్ధ కలిగిన వాడికి మాత్రమే జ్ఞానం లభిస్తుంది. అలాంటి శ్రద్ధ లేని వాడికి ఎన్నిచ్చినా వృధానే. అంటే ఏదైనా ఒక వస్తువు దాని అవసరం ఉన్నవాడికి ఇవ్వాలి ఎప్పుడైనా. దాన్ని పాత్రత అంటారు. పాత్రత, దానం ఎవరికి, ఒక వస్తువు ఉంది ఎవరికి ఇవ్వాలి? ఒక పెన్ను ఎవరికి ఇవ్వాలి? పెన్ను అవసరమైన వాడికి ఇవ్వాలి. పెన్ను అవసరం లేని వాడికి పెన్ను ఇస్తే ఏం చేస్తే ఎక్కడో పడేస్తాడు, దాని అవసరం వాడికి లేదు. ఏదైనా ఒక వస్తువు ఇస్తే దాన్ని యొక్క అవసరం ఉన్నవాడు, దాన్ని సద్వినియోగం చేసుకునేవాడు, దాన్ని ప్రాపర్గా యూటిలైజ్ చేసుకునేవాడికి ఇవ్వాలి. వెర్రివానికి నేల వేదాక్షరము, అసలే వాడు వెర్రివాడు, పిచ్చోడు, వాడికి వేదాలు చెప్తే ఏమర్థమవుతాయి? స్థిమితమే లేదు. వేదాలు ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అధర్వణ వేదం ఇవన్నీ వాడికి చెప్తే వాడికి వస్తుందా? వాడికి అర్థమవుతుందా? వాడు నేర్చుకుంటాడా? కాబట్టి అలాంటి వాడికి వేదాలు చెప్పడం ఎందుకు? అంటే ఎప్పుడైనా సరే మన విద్యా విధానం ఇప్పుడు ఎలా ఉన్నదంటే చెప్తున్నా, ఇప్పుడున్నటువంటి బీఎస్సీ కానీ, బీకామ్ కానీ, బీఏ కానీ ఏవైనా తీసుకుంటే ఒక విద్యార్థి లక్ష్యం వేరే ఒకటి ఉంటుంది, కానీ సబ్జెక్టులో మనం నేర్చుకునేది ఇంకొకటి ఉంటుంది. వాడి లక్ష్యం వేరు, నేను చదువుకునేది వేరు. చదివే చదువంతా ఒకటి, వాడి జీవిత లక్ష్యం వేరొకటి. అలా అయినప్పుడు ఈ చదువు వాడికి ఎలా ఉపయోగపడుతుంది? ఏ విధమైనటువంటి వృత్తిలో ఒక వ్యక్తి స్థిరపడాలి అని అనుకుంటాడో దానికి సంబంధించిన చదువు చదివితే ఏమన్నా ఉపయోగపడుతుంది. ఇదంతా మనం చదివేది లౌకిక విద్యనే కాబట్టి.
లౌకిక విద్య కాబట్టి ఈ లౌకిక విద్య ప్రతి విద్యార్థి తమ జీవితంలో ముందుగానే ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకున్నప్పుడు ఆ లక్ష్యాన్ని నెరవేర్చుకోవడానికి ఏది ఉపయోగపడుతుందో దాన్ని నేర్చుకోవాలి. ఆ చదువు, ఆ సబ్జెక్ట్ నేర్చుకోవాలి. అలా కాకుండా చదివే చదువు ఒకటి, చేసే జాబ్ ఇంకొకటి. ఆ జాబ్కి ఈ సబ్జెక్టు దేనికి పనికిరాదు, అక్కడ వేరే విషయాలు నేర్చుకోవాలి. అక్కడ ఎలాగో వేరే విషయాలు నేర్చుకుంటున్నప్పుడు ఈ చదువు అంతా ఎందుకు? ఇదో విచిత్రం. కాబట్టి ఎవరికి ఏది అవసరమో, ఎంతవరకు అవసరమో అనేది తెలిసి చేయాలి. వెర్రివానికి నేల వేదాక్షరాలు. అసలే ఒకడు పిచ్చోడు, వాడికి పోయి వేదం చెప్తా అంటే వింటాడా వాడు? వేదం ఎవడికి చెప్పాలో వాడికి చెప్పాలి. వేదం అంటే ఆసక్తి ఉన్నవాడికి చెప్పాలి, శ్రద్ధ ఉన్నవాడికి చెప్పాలి, దాన్ని నేర్చుకునే సత్తా ఉన్నవాడికి చెప్పాలి. వేదం అంటే నిరంతరం వల్లిస్తూ ఉన్న ఆ శ్లోకాలన్నీ పూర్వకాలంలో గురువుగారు చెప్తే విని నేర్చుకునేవారు. ఒక్కొక్క శ్లోకాన్ని కొన్ని వందల సార్లు రిపీట్ చేసేవాడు. అలా గుర్తుంచుకునేవారు ప్రతి శ్లోకాన్ని. అలాంటి వాడికి వేదం చెప్పాలి. అలా కాకుండా ఎవరికి పడితే వాడికి వేదం చెప్తే ఎలా? మోటువానికి మంచి పాటలేలా. అసలే మోటోడు, చదువు రాదు, సంధ్య రాదు, ఏం లేదు. ఒక మంచి సంగీత జ్ఞానాన్ని నేర్పుతా, కర్ణాటక సంగీతం నేర్పుతా, హిందుస్థానీ సంగీతం నేర్పుతా అంటే ఎలా? మోటువాడికి నేర్పితే మహా అయితే వాడు జానపద బాణీల్లో ఏవో పట్టుకొని పాటలు పాడుతూ ఉంటాడు, బాణీల జానపద బాణీలు కట్టుతూ. అంతేగాని ఒక శాస్త్రీయ సంగీతం, ఒక కర్ణాటక సంగీతం, ఒక ఎంఎస్ సుబ్బలక్ష్మి లాంటి సంగీతాన్ని ఒక మోటువాడికి నేర్పుతా అంటే ఎట్లా? ఎంఎస్ సుబ్బలక్ష్మి మనకి ఎంత గొప్ప గాయని, ఎంత శాస్త్రీయ సంగీతాన్ని, సంగీత సముద్రాన్ని అవపాసపట్టినటువంటి ఆమె ఎంఎస్ సుబ్బలక్ష్మి. అలాంటి శాస్త్రీయ సంగీతాన్ని ఎవరికి నేర్పాలి? అలాంటి సంగీతం మీద ఆసక్తి ఉన్న వారికి మాత్రమే నేర్పాలి. అయితే తప్ప మోటువానికి మంచి పాటలేలా, మోటువాడిని తీసుకొచ్చి శాస్త్రీయ సంగీతం నేర్పిస్తా అంటే అది వీలు కాదు. అంటే తగిన పాత్రత ఉన్నవాడికి నేర్పాలి, తగిన శ్రద్ధ ఉన్నవాడికి నేర్పాలి, తగిన కృషి చేసేవాడికి నేర్పాలి. దాని విషయంలో ఎంత కష్టం వచ్చినా సరే నేర్చుకోవాలన్న కుతూహలం ఉన్నటువంటి వాడికి నేర్పాలి అని చెప్తుందన్నమాట. పశువుల కాపరికైనా పరతత్వ బోధలు. పశువులు కాచుకుంటూ ఒక ఆయన జీవనం గడుపుతూ ఉంటాడు అనుకోండి. వాళ్ళది ఏదో జీవన విధానం ఏదో ఉంది. అలాంటి అతనికి పరతత్వ బోధలు, ఆధ్యాత్మిక బోధలు బోధిస్తే ఎలా? ఆధ్యాత్మిక బోధలు ఎవరికి బోధించాలి? ఆధ్యాత్మికంగా ఎదగాలి అనుకున్న వాడికి బోధించాలి. ఈ సమస్త ప్రాపంచిక సుఖాలన్నింటినీ విడిచి సన్యాస దీక్ష అవలంబించి ఆధ్యాత్మిక మార్గంలో పురోగమించాలి అనుకునేవాడికి పరతత్వ బోధలు ఉపయోగపడతాయి తప్పిస్తే సామాన్యులకు అవి ఉపయోగపడవు. పూర్వం బౌద్ధ మతం క్షీణదశలో ఉన్నప్పుడు బలవంతపు సన్యాస దీక్షలు ఉండేవి. అంటే యవ్వనంలో ఉన్నటువంటి వాళ్ళు పెళ్లి చేసుకోవాలనుకున్న వాళ్ళకు కూడా వాళ్ళు బలవంతంగా సన్యాస దీక్ష ఇచ్చేవారు. అలా దీక్ష ఇస్తే వాళ్ళు సన్యాసిస్తారా? మనకు దీని మీదనే పింగళి కాటూరి కవులు ఒక కావ్యమే రాశారు. దాని పేరు సౌందరనందం. ఈ సౌందరనందంలో నందుడు అనే ఒక వ్యక్తి, సుందరి అనే ఒక అమ్మాయి ప్రేమించుకుంటారు, పెళ్లి చేసుకోవాలనుకుంటారు. కొత్తగా పెళ్ళవుతుంది కూడా, కొత్తగా పెళ్ళవుతుంది. కొత్తగా పెళ్ళైన జంటకి ఇద్దరికి సన్యాస దీక్ష ఇచ్చేస్తారు, సుందరికి నందుడికి. అలాంటి వాళ్ళకి సన్యాస దీక్ష ఇస్తే ఎలా? చాలా కాలం గాఢంగా ప్రేమించుకున్న ఇద్దరు ఏదో వాళ్ళని వీళ్ళని ఒప్పించి పెళ్లి చేసుకుంటారు. పెళ్లి చేసుకున్న వెంటనే ఇద్దరికి బుద్ధుడు సన్యాస దీక్ష ఇస్తాడు. ఇంకా వాళ్ళ పరిస్థితి చూడండి. బాగా డీప్ లవ్లో ఉన్న అమ్మాయిని పెళ్లి చేసుకున్న రెండో రోజు సన్యాస దీక్ష ఇస్తే ఆ పరిస్థితి ఎంత ఘోరంగా ఉంటుంది చూడండి. మనకి సౌందరనందం అనే ఒక అద్భుతమైన ఆధునిక కావ్యం ఉంది, పింగళి కాటూరి కవులు. ఇంతకుముందు పాత సిలబస్లో డిగ్రీలో ఉండేది. అయితే అంటే ఇట్లా పరతత్వ బోధలు ఎవరికి కావాలంటే నిజంగా ఆధ్యాత్మికంగా ఎదగాలనుకున్న వాడికి కావాలి. అంతే తప్ప ఏదో పెళ్లి చేసుకోవాలనుకునే వాడికి అట్లాంటి వాడికి బోధించడం అంటే పాత్రత కంపల్సరీ, ఎలిజిబిలిటీ ఉండాలి, అర్హత ఉండాలి ఏదైనా సరే స్వీకరించాలంటే. విటకానికి ఏనుకో విష్ణు కథలు. విటుడు ఎప్పుడు పరస్త్రీలతో తిరిగేటువంటి ఒక వ్యక్తికి విష్ణు కథలు చెప్తే ఏమన్నా యూజ్ ఉంటుందా? వదరు శుంఠలకేల వ్రాత పుస్తకము.
అంటే ఆ, విటకానికి ఏటికో విష్ణు కథ. విష్ణు కథలు అంటే విష్ణు భక్తి పారమ్యత కలిగినటువంటి వారికి, ఆసక్తి కలిగినటువంటి వారికి చెప్పాలి. వాళ్ళు క్రమక్రమంగా ఆ విష్ణు భక్తి పరాయణులై క్రమంగా వాళ్ళు ఆ జీవితాన్ని విష్ణు భక్తి మయంగా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. తెప్పిస్తే విటుడికి అంటే పరస్త్రీ వ్యామోహం ఉన్నటువంటి వాడికి విష్ణు కథలు పనిచేయవు. వదరు శుంఠలకేల వ్రాత పుస్తకం. ఎప్పుడు వదరుతుంటారు, ఏది వినరు, అసలు వాళ్ళు చదవరు, ఎదుటివాడిని మాట్లాడనియరు, వాళ్ళు మాట్లాడేందో వాడికి అర్థం కాదు. అలాంటి వదరుబోతులకి ఈ వ్రాత పుస్తకాలు ఇచ్చి ఏం ప్రయోజనం? తిరుగు ద్రిమ్మరికేల దేవ పూజ. ఎప్పుడు తిరుగుతుంటారు కొంతమంది, ద్రిమ్మరులు అంటారు వాళ్ళని. ఒక చోట ఉండరు వాళ్ళు, దేశ సంచారులు. అలాంటి వారికి తిరుగు ద్రిమ్మరికేల దేవ పూజ. ఒక దగ్గర కూర్చొని పూజలు చేయాలంటే ఆయనకు ఉపయోగపడాలి. ఒక దగ్గర ఉండడు అనమాట, ఎక్కడికి ఎప్పుడు సంచరిస్తూ ఉంటారు. అలా సంచరించే వాళ్ళకి ఒక దగ్గర కూర్చొని ఓ వారం రోజుల పాటు, ఒక నెల రోజుల పాటు ఒక యాగం చేయాలంటే వాళ్ళకి అది వీలయ్యే పని కాదు. ద్రవ్యలోభికి నేల దాతృత్వ గుణములు. ఒక పిసిని కొట్టుడు ఉంటాడు, ఎంత చెప్పినా వాడు వినడు, వాడు మారడు కూడా. అలాంటి వాడికి దానం గురించి చెప్పినా లాభం లేదు. అంటే వాడు ఎట్లా దానం చేయడని డిసైడ్ అయిపోయింది కాబట్టి. దొంగ బంటుకు మంచి సంగతి ఎలా. ఒక పనివాడు ఉన్నాడు, దొంగ బంటు ఉన్నాడు, వాడు పెద్ద దొంగ. వాడికి ఎన్ని చెప్పినా సరే ఇంట్లో యజమాని దగ్గర దొంగతనాలు చేస్తూనే ఉంటాడు అనమాట. వాళ్ళకి మంచితనం గురించి చెప్పినా ఉపయోగం లేదు. క్రూర జనులకు నీ మీద కోరికేలా. క్రూరులు ఉంటారు, మూర్ఖులు ఉంటారు, దుర్మార్గులు ఉంటారు. అట్లాంటి వారికి భగవంతుడి మీద, భగవంతుని చేరుకోవాలన్న కోరిక ఎలా జనిస్తుంది, అసలు ఎలా పుడుతుంది? ద్రోహి పాపాత్ములకు దయా దుఃఖమేలా. పాపాత్ములకి దయ, దాక్షిణ్యం అనేవి ఏవి ఉండవు, దుఃఖం కూడా ఉండదు, బాధ అనేది ఉండదు అసలు పాపాత్ములకి. ఏదో మర్డర్ చేస్తారు, వెళ్ళిపోతారు. బీహార్లో చూస్తే ఇప్పటికీ అంతే. 10 రూపాయల కోసం ఓ మర్డర్ చేస్తాడు, ఆ 10 రూపాయలు తీసుకుని వెళ్ళిపోతారు. ఓ పిల్లవాడి చేతిలో 10 రూపాయలు ఉన్నాయంటే వాడు ఇవ్వమంటే ఇవ్వలేదు అనుకోండి, వాడిని చంపేసి 10 రూపాయలు తీసుకెళ్తారు. వాడికి దయా, దాక్షిణ్యం, బాధ అనే, వీడిని చంపానన్న బాధ వాడికి ఉండదు. వాడికి ఆ 10 రూపాయలు వచ్చినాయన్న సంతోషమే ఉంటుంది. ఇప్పటికి మన భారతదేశంలో బుద్ధుడు పుట్టినటువంటి బీహార్లో జీవహింస చేయకూడదు అని ప్రపంచానికి ప్రబోధించిన మహానుభావుడు బుద్ధుడు పుట్టినటువంటి బీహార్లో ఇప్పటికీ హింస ఘోరంగా జరుగుతూ ఉంటుంది. ఒక్క 10 రూపాయల కోసం కూడా మర్డర్ చేసేవాళ్ళు ఉన్నారు బీహార్లో. 10 రూపాయల కోసం బుద్ధుడు జీవహింస చేయొద్దు అని చెప్పాడు, కానీ అక్కడే హింస ఘోరంగా జరిగిపోతూ ఉంటుంది. ఎంత విచిత్రం చూడండి. కాబట్టి అలాంటి పాపాత్ముడికి దయ అని కానీ, ఎలాంటి కరుణ కానీ ఉండవు, బాధ అనేది ఉండనే, వీడిని చంపారన్న బాధ కూడా ఉండదు. భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా. కాబట్టి ఓ లక్ష్మీ నరసింహస్వామి, పాపాలన్నీ తొలగించేవాడా, మమ్మల్ని రక్షించు అని చెప్తుంది. ధర్మపురి, కరీంనగర్ జిల్లాలోని ధర్మపురిలో ఉన్నటువంటి ఓ నరసింహస్వామి మమ్మల్ని కాపాడు. చివరిగా ఒక పద్యం చూద్దాం. వ్యాసుడే కులమందు వాసిగా జన్మించే, విదురుడే కులమందు వృద్ధి పొందే, కర్ణుడే కులమందు ఘనముగా వర్ధిల్లే, ఆ వశిష్ఠుడు ఎందు అవతరించే, ఇంపుగా వాల్మీకి ఏ కులంబున పుట్టే, గుహుడను పుణ్యుడు ఏ కులము వాడు, శ్రీశుకుడు ఎచ్చట చెలగి జన్మించను, శబరి ఏ కులమందు జన్మముందే, ఏ కులంబున వీరిందరెచ్చినారు, నీ కృపాపాత్రులకు జాతి నీతులేలా, భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర. ఎంత చక్కటి పద్యం ఇది, నరసింహ శతకంలోనిది. చాలామంది దీన్ని చెప్పుకుంటూ ఉంటారు. భారతదేశంలో ఉన్నటువంటి అతిపెద్ద దరిద్రం ఏంటి అంటే కుల దృష్టితో మనిషిని చూడడం. చాలా కాలం నుంచి ఈ కుల పిచ్చి బాగా ఉంది, తీవ్రంగా ఉంది. మనిషిని మనిషిగా చూడకుండా ఒక కులం దృష్టితో చూడడం అనేది అతిపెద్ద ఘోరంగా మనం భావించవచ్చు. ఏదైనా సరే గుణాన్ని దృష్టిలో పెట్టుకొని చెప్పాలి తప్పిస్తే, ఒక వ్యక్తిని ఒక విలువను కట్టాలి తప్పిస్తే కులాన్ని బట్టి కాదు. దీనికి చాలా ఉదాహరణలు మనకి చెప్తూ ఉన్నాడు. వ్యాసుడే కులముందు వాసిగా జన్మించే. వ్యాసుడు ఏ కులంలో పుట్టాడు? మనకు
18 మహాపురాణాలు అందించాడు, 18 పురాణాలు అందించాడు, ఉప పురాణాలు అందించాడు, వేదాలను విభజించాడు. పంచమ వేదం లాంటి మహాభారతంలో వేల కొలది సూక్తులు, సుభాషితాలు, నీతులు, న్యాయాలు, ధర్మాలు పుష్కలంగా చెప్పినటువంటి జ్ఞాని వేదవ్యాసుడు. వేదవ్యాసుడు ఏ కులంలో పుట్టాడు? బ్రాహ్మణ కులం లాంటి అగ్రకులంలో ఆయన పుట్టలేదు. నిజానికి బ్రాహ్మణత్వం కూడా వృత్తిని బట్టి మనం చెప్పుకోవాలి. ఎవడు బ్రాహ్మణుడు? బ్రహ్మజ్ఞానం కలిగినవాడు, బ్రహ్మజ్ఞానం కోసం పాటుపడేవాడు బ్రాహ్మణుడు. ఓకే, ఇక్కడ వ్యాసుడికి మన సామాన్య దృష్టితో చూస్తే వ్యాసుడు ఏ కులం వాడు? వ్యాసుడు పరాశరునికి, సత్యవతికి పుట్టినవాడు వ్యాసుడు. యాక్చువల్గా ఆయన పేరు కృష్ణుడు. ద్వీపంలో ఉంటాడు కాబట్టి ద్వైపాయనుడు అంటారు. బదరికాశ్రమంలో ఉంటాడు కాబట్టి బాదరాయణుడు అంటారు. సత్యవతి కొడుకు కాబట్టి సాత్యవతేయుడు అంటారు. సరే, వేదాలను విభజించాడు కాబట్టి వేదవ్యాసుడు అంటారు. ఈయన ఏ కులం వాడు? తల్లి ఏ కులము? ఆమె చేపలు పట్టుకునే ఆమె. బెస్తవాడైనటువంటి దాశరాజు ఒక నదిలో చేపలు పట్టుకునే, ఇప్పుడు మనం ఏమంటున్నాం, గంగపుత్రులు అంటున్నాం, లేదా బెస్తవాళ్ళు అంటాం, ముదిరాజులు అంటున్నాం. ఇలాంటి ఒక చేపలు పట్టుకునేటువంటి ఆమెకి పుట్టినటువంటి వాడు వ్యాసుడు. మరి ఎన్ని పురాణాలు చెప్పిండండి? ఒక్క పురాణం చదవడానికి, రాయడానికి మనకి ఒక జన్మ సరిపోవడం లేదు. అంత గొప్ప జ్ఞాని ఏదో చేపలు పట్టుకునే కొడుకు కాబట్టి మనం ఆయన పుస్తకాలు చదవకుండా ఉంటున్నామా? అంటే పలానా తక్కువ కులం వాడు కదా అని చెప్పి మనం అతన్ని తక్కువ చూపు చూస్తామా? ఎంత గొప్ప జ్ఞాన సంబంధమైన విషయాలు మనకి భాగవత పురాణం చూడండి, భారతం చూడండి, రెండు రాసిన వేదవ్యాసుడే. అంత జ్ఞాన సంబంధమైనటువంటి అనేక అంశాలు వివరించినటువంటి వేదవ్యాసుడిది ఏ కులము? అసలు కులం దృష్టిలో చూడకూడదు, అది వేరే, అది అసలు విషయం. మనం సామాన్యులు ఏదో చేపలు పట్టేవాడు కొడుకు కదా వేదవ్యాసుడు, ఆయన పుస్తకాలు మనం ఎందుకు చదువుతామని అంటున్నామా? ఆయన రాసించిన మహాభారతాన్ని మనం చదవడం లేదా? ఆయన రాసిన భాగవత పురాణాన్ని చదవడం లేదా? ఆయన రాసిన బ్రహ్మసూత్రాలు ఇప్పటికీ వేదాంతానికి సూత్రప్రాయంగా రాసినటువంటి, సంక్షిప్తంగా రాసినటువంటి పుస్తకం, ఇప్పటికీ పరమ ప్రామాణికమైనటువంటి పుస్తకం. ఈ బ్రహ్మసూత్రాలకు ఇప్పుడు ఆదిశంకరుడు, రామానుజాచార్యుడు, మధ్వాచార్యులు దానికి వ్యాఖ్యానం రచించారు. ఒక సూత్రం వెనక బోలెడంత అర్థం ఉంటుంది. సూత్రం చూస్తే చిన్నగా ఉంటుంది, ఒక వాక్యం అంత ఉంటుంది. దాని వివరణ పేజీలు ఎన్ని రాసినా కూడా తరగదు. అంత గొప్ప జ్ఞానాన్ని చిన్న సూత్రంలో పలానా కులం అని చెప్పి వదిలేస్తామా? పరాశరుని కొడుకు కదా అని. పరాశరుడు సత్యవతి కొడుకు అని చెప్పి, సత్యవతికి మరి పెళ్లి కాకముందే పుట్టినవాడు. ఆమె చేపలు పట్టుకునే ఆమె కొడుకు రచించిన రచనలు ఇప్పుడు యావత్ ప్రపంచానికి జ్ఞాన భిక్ష పెడుతున్నాయి. కులం దృష్టిని చూసి అతను మనం తక్కువగా అంచనా వేయలేం కదా, అలా వేయకూడదని చెప్తున్నాడు. వ్యాసుడు ఏ కులంలో పుట్టాడు? ఇంత గొప్ప జ్ఞానాన్ని అందించాడు భారతదేశానికి. ఎన్న భారతే తన్న భారతం అంటాం. అంటే భారతంలో లేనిది ఏది భారతదేశంలో లేదు, భారతదేశంలో లేనిది ఏది భారతంలో లేదు. అంటే భారతదేశంలో ఉన్న ప్రతిదీ భారతంలో ఉంది అని అర్థం అన్నమాట. అంటే ఇంత జ్ఞానాన్ని అందించిన వ్యాసుని మనం కులం దృష్టితో చూస్తామా? చూడకూడదు. విదురుడే కులముందు వృద్ధి పొందే. విదురుడు ఎవరు? అంబిక, అంబాలిక అనే ఇద్దరు కోడలు విధవలై ఉన్నప్పుడు వీళ్ళు కూడా సత్యవతి కొడుకులే. సత్యవతికి పెళ్ళైన తర్వాత శంతనుడి వల్ల పుట్టిన కొడుకులు ఇద్దరున్నారు, చిత్రాంగదుడు, విచిత్రవీర్యుడు. అయితే వీళ్ళిద్దరూ చనిపోతారు. ఇకపోతే విచిత్రవీరుని భార్యలైనటువంటి అంబిక, అంబాలిక ఇద్దరు కూడా విధవలై ఉన్నటువంటి సమయంలో భీష్ముడిని పెళ్లి చేసుకోమని అడుగుతుంది సత్యవతి. ఆయన ముందే ప్రమాణం చేశాడు ఈ సత్యవతి తండ్రికి, నేను పెళ్లి చేసుకుని రాజ్యాన్ని స్వీకరించాను అని. తర్వాత అంబిక, అంబాలిక విధవలుగా ఉన్న సమయంలో వాళ్ళకి పుత్ర సంతానం కోసం సత్యవతి తన కొడుకైనటువంటి వేదవ్యాసుడిని పిలుస్తుంది. అప్పుడు తల్లి మాట కోసం ఆమె అంబిక ద్వారా ధృతరాష్ట్రుణ్ణి, అంబాలిక ద్వారా పాండురాజుని కంటాడు వేదవ్యాసుడు. ధృతరాష్ట్రుడు, పాండురాజు ఇద్దరు కూడా వేదవ్యాసుని కొడుకులే. ఆ తర్వాత మళ్ళీ అంబికని
వ్యాసుడి దగ్గరికి వెళ్ళి ఇంకొక కొడుకుని కనమని చెప్తే ఆమె ఒక దాసిని, తమ పని మనిషిని పంపిస్తుంది వేదవ్యాసుడి దగ్గరికి. అంబిక ఆ పని మనిషికి వేదవ్యాసుడికి పుట్టినవాడే విదురుడు. భారతంలో ఎన్ని విదుర నీతులు ఉంటాయి చూడండి. ధృతరాష్ట్రునికి ఎంత చెప్పాడు? యుద్ధం వద్దు, పాండవుల భాగం పాండవులకు ఇచ్చేయమని చెప్పి. ధృతరాష్ట్రుడు వినలేదు. విదుర నీతి అని ఓ పెద్ద భాగమే ఉంది. ఎన్ని నీతులు చెప్తాడు జీవితానికి ఉపకరించేవి. అట్లాంటి విదురుడు ఏ కులము? చేపలు పట్టే ఆమె కొడుకు వేదవ్యాసుడు అనుకుంటే వేదవ్యాసుని కొడుకు విదురుడు. అది పని మనిషి కొడుకు. పని మనిషి కొడుకుని మనం వదిలేస్తాము. ఎప్పుడైనా జ్ఞానానికి విలువ ఇవ్వాలి తప్పిస్తే ఏ కులంలో పుట్టడానికి ఎప్పుడు విలువ లేదు. మనం ఒక డైమండ్ని ఒక పాత పేపర్లో చుట్టి ఇచ్చామనుకోండి, పాత పేపర్ కదా అని పడేస్తామా? డైమండ్ వాల్యూ డైమండ్దే కదా. పేపర్కి వాల్యూ లేకపోవచ్చు, డైమండ్కి వాల్యూ ఉంది కదా. కాబట్టి ఏ శరీరంలో పుట్టామో, ఏ కులంలో పుట్టామో, ఏ ప్రాంతంలో పుట్టామో అనేది కాదు, ఎంత జ్ఞాన స్వరూపుడా కాదా అన్నదే ఇంపార్టెంట్ అక్కడ. కాబట్టి జ్ఞానమే విలువైనది. కాబట్టి జ్ఞానాన్ని బట్టి చెప్పాలి తప్పిస్తే అతనికి ఇతరమైనటువంటి విషయాలు చెప్పకూడదు. విదురుడు ఏ కులమందు వృద్ధి పొందే? విదురుడు అంత గొప్ప జ్ఞాని ఏ కులంలో ఉన్నాడు? కృష్ణుడు రాయబారిగా కౌరవుల దగ్గరకు వచ్చినప్పుడు కౌరవుల ఇంట్లో కృష్ణుడు భోజనం చేయలేదు. విదురుడి ఇంటికి వెళ్ళి భోజనం చేస్తాడు. ఎందుకంటే కౌరవులు దగ్గర తినటం కృష్ణుడికి ఇష్టం లేదు, వాళ్ళంతా మూర్ఖులు, దుష్టులు. విదురుడి దగ్గరికి వెళ్ళి తింటాడు. కర్ణుడే కులముందు ఘనముగా వర్ధిల్లే. ఇంకా కర్ణుడి గురించి మీకు తెలుసు. కర్ణుడు కుంతీదేవికి పెళ్లి కాకముందు సూర్యుని వలన పుట్టినటువంటి వాడు. పుట్టిన వెంటనే ఆమె ఓ పెట్టెలో పెట్టి నదిలో వదిలేస్తుంది. తర్వాత సూతపుత్రుడు అంటే ఒక సూతుడు, అంటే తక్కువ శూద్ర కులానికి చెందినటువంటి ఒక వ్యక్తి, ఒక భార్యాభర్తలు ఉంటారు, వాళ్ళకి సంతానం లేదు, వాళ్ళు పెంచుకుంటారు. కాబట్టి అప్పటి నుంచి కర్ణుడిని సూతపుత్రుడు అంటాం, ఒక శూద్ర కులానికి చెందినటువంటి వాడిగా చెప్పుకుంటాం. అలాంటి కర్ణుడు ఒక స్నేహం కోసం ఎంత త్యాగం చేశాడు, ఎంత గొప్ప వీరుడిగా ఉంటాడో చూస్తున్నాం. ఆ వశిష్ఠుడు ఎందుకు అవతరించే, ఇంకా వశిష్ఠుడు అంటే ఎట్లాగూ బ్రహ్మదేవుని సృష్టిలో ఒకడు, బ్రహ్మదేవుని సంతానంలో ఒకడు. వశిష్ఠుడు బ్రహ్మర్షి. అయితే అతను అరుంధతి అని ఆమెను పెళ్లి చేసుకుంటాడు. అంటే మనం కులం అనేది అక్కడ, అరుంధతి ఏ కులం అనేది ఇక్కడ ఇంపార్టెంట్ కాదనమాట. అంత గొప్ప వశిష్ఠుడు అయి ఉండి కూడా ఏ కులాన్ని పట్టించుకోకుండానే వివాహం చేసుకున్నాడు అరుంధతిని. ఇప్పుడు మనం తక్కువ కులంగా భావించబడే కులాలకు చెందినటువంటి ఆమె అరుంధతి అనమాట. ఆయన బ్రహ్మర్షి కాబట్టి ఆయన ఎప్పుడు కులాన్ని పట్టించుకోడు. ఇంపుగా వాల్మీకి ఏ కులమున ఉంటే, ఇకపోతే మనం పరమ పవిత్రంగా భావించే రామకథని రచించినటువంటి మహానుభావుడు వాల్మీకి. మనం చెప్పుకున్నట్టుగా ఆయనకు బోయేవాడు, అంటే అడవిలో సంచరించే ఒక జాతి. మనం హిస్టరీ అంటున్నాం అనుకోండి. అలా అడవిలో సంచరించేటువంటి ఒక బోయ జాతికి చెందినటువంటి వ్యక్తి రామకథను రచించాడు. రామాయణం ఇప్పటికీ అమృత తుల్యం. అంతటి గొప్ప రామాయణం రచించినటువంటి వాల్మీకి ఏ కులం? వాల్మీకి ఏదో తక్కువ కులం అని చెప్పి, ఏదో అడవిలో తిరిగేవాడు, బోయేవాడు, ఎస్టీ వాడు అని చెప్పి మనం ఏమన్నా అతన్ని తక్కువగా అంచనా వేయడానికి వీల్లేదు. అతని యొక్క జ్ఞానానికి మనం వాల్యూ ఇవ్వాలి. కాబట్టి కులం అక్కడ ఎక్కడ ఇంపార్టెంట్ కాదు. అసలు కులం అనేది ఒక రాంగ్ కాన్సెప్ట్. కులం అనేది ఒక కల్పితం. కులం అనేది వృత్తిని బట్టి ఏర్పాటు చేసుకుని తర్వాత కాలంలో ఈ కుల విభజన అంతా ఎక్కువైపోయింది, కుల వివక్ష ఎక్కువైపోయింది. ఇప్పుడు మరి అడుగడుగున కులం అడుగుతున్నారు. కాబట్టి ఈ కుల వివక్ష సరి అయింది కాదు. ఒక బోయ కులంలో పుట్టినటువంటి వ్యక్తి వాల్మీకి కూడా ఎంత గొప్ప రామాయణాన్ని రచించాడు. గుహుడను పుణ్యుడు ఏ కులము వాడు? గుహుడు అడవిలో ఉంటాడు, ఒక చిన్న రాజ్యంలో. కానీ రాముడు వెళ్తే రాముడు గుహుడిని గుండెలకు హత్తుకుంటాడు. అంటే కులం బాగలేదని చెప్పి రాముడు ఎప్పుడూ దూరంగా పెట్టలేదు. కులం అక్కడ ఇంపార్టెంట్ కాదు. ఆయనకున్నటువంటి అసమానమైన రామభక్తి రాముడు తనని గుహుణ్ణి గుండెలకు హత్తుకునేలాగా చేసిందనమాట. శబరి ఏ కులమందు జన్మముందే? ఇంకా శబరి మాతంగ కులానికి చెందినటువంటి అన్నమాట. మాతంగ మహర్షి ఆశ్రమంలో ఉంటుంది శబరి. శబరి గొప్ప రామభక్తురాలు. తమ జీవితం మొత్తం కూడా
రాముడి దర్శనం కోసం ఎదురు చూసి ఎదురు చూసి ఎదురు చూసి కళ్ళన్నీ లొట్టలు పడిపోయాయి. సంవత్సరాల తరబడి, దశాబ్దాల తరబడి రాముడి దర్శనం కోసం ఎదురు చూసింది ఆమె. ఎప్పుడైతే రాముడు అడవికి వచ్చాడో, అరణ్యవాసం చేసినటువంటి ప్రాంతంలో, అక్కడ శబరిని దర్శించుకోవడానికి వచ్చాడు రాముడు. వంగిపోయినటువంటి ఆ నడుముతో రాముడి కోసం ఆ చెట్ల పండ్లన్నీ కోసి తెచ్చింది రాముడికి తినిపించడానికి. రాముడికి తినిపించాలన్నటువంటి ఆ ప్రేమ భావంతో, ఆ ఆతృతలో ఏ పళ్ళు తీయగా ఉన్నాయో, ఏవి తీయగా లేవో అని తెలుసుకోవడానికి, అంటే తీపిగా లేని వగరుగా ఉన్నటువంటి పండ్లని రాముడికి పెడితే బాగుంటుందేమో అని చెప్పి ఆమె కొరికి రుచి చూసి వగరుగా ఉన్న పండు పడేసి తీయగా ఉన్న పండు రాముడికి పెట్టింది. అయితే ఆ ఆనందంలో తను ఎంగిలి చేస్తున్నదన్న విషయం గుర్తులేదు, మర్చిపోయిందామె. రాముడికి తీయటి పండ్లు పెట్టాలని చెప్పి ఓ పండు కొరుకుతుంది, తీయగా ఉంటే రాముడికి తినిపిస్తుంది. ఇంకొక పండు కొరుకుతుంది, అది ఒగరుగా ఉంటే పడేస్తుంది. ఇంకొక పండు కొరుకుతుంది. అంటే నిజమైన ప్రేమలో ఎంగిలి అనేవి ఉండదు. రాముడు ఎంగిలి చేసిన పళ్ళు కదా అని చెప్పి ఎప్పుడూ వాటిని తిరస్కరించలేదు, లేదా ఏదో మాతంగ కులానికి చెందింది కదా అని చెప్పి శబరిని దూరం చేయలేదు. కాబట్టి రాముడు కృష్ణునికి వీళ్ళకే లేని కుల భేదాలు మనకెందుకు? కాబట్టి కులం దృష్టితో ఎప్పుడు కూడా గొప్పవాళ్ళు మనుషుల్ని చూడరు. ఏ కులమందున వీరెందరిచ్చినారు, నీ కృపాపాత్రులకు నీతి జాతులేలా, భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర. కాబట్టి ఇంకా మనం ప్రహ్లాద చరిత్ర చూస్తాము. ప్రహ్లాదుడు రాక్షస వంశంలో పుట్టినటువంటి వాడు, అయితేనేమి మంచి గుణాలు కలిగినవాడు. అంటే రాక్షస కులంలో పుట్టాడు కదా అని చెప్పి మనం ఆయన ప్రహ్లాదుని ఎప్పుడు దూరం చేసుకోలేదు. ఆయన గొప్ప విష్ణు భక్తుడు. ఏ కులంలో పుట్టాడనేది ఇంపార్టెంట్ కాదు కదా. అంతెందుకు, రామాయణంలో మనం విభీషణాన్ని చూస్తాం. విభీషణుడు ఎవరు? రాక్షసుడు, ప్రతినాయకుడు, విలన్ అయినటువంటి రావణుడికి సోదరుడైన రాక్షస కులంలో పుట్టినటువంటి అట్లాంటి వాడిని కూడా విభీషణుని చేరదీసిన వాడు రాముడు. కోతులను కూడా ఆయన సుగ్రీవుడిని, ఆంజనేయుడిని, వీళ్ళు ఏదో కపి వానర వంశం కదా అని చెప్పి వాళ్ళని రాముడు ఎప్పుడు దూరంగా పెట్టలేదు. నరుడైనా వానరుడైనా కులం ముఖ్యం కాదు. వాడు రాక్షసుడైనా సరే, మనిషి అయినా సరే, దేవుడైనా సరే, కులం ముఖ్యం కాదు, గుణం ముఖ్యం అనేటువంటి ఏ కులంపున వీరెందరిచ్చినారు. ఇంత గొప్ప వేదవ్యాసుడి దగ్గర నుంచి రామకథ చదువుతుంటే వ్యాసుని యొక్క ఔన్నత్యం ఏందో, రామాయణం చదువుతుంటే వాల్మీకి యొక్క ఔన్నత్యం ఏందో మనకు తెలుస్తుంది. భాగవతం చదువుతుంటే, భారతం చదువుతుంటే వ్యాసుడు ఎంత గొప్ప జ్ఞానం మనకు తెలుస్తుంది. కాబట్టి వీళ్ళందరినీ కూడా మనం కులం దృష్టితో దూరంగా పెట్టకూడదు. ఆయన యొక్క జ్ఞానానికి మనం వాల్యూ ఇవ్వాలని చెప్పి ఇంత గొప్పవాడు శబరి లాంటి వాడు, గుహుడు లాంటి వాడు. ఇంకొక పాయింట్ మర్చిపోయాను. శ్రీ శుకుడు ఎచ్చట చెలకి జన్మించాను. శ్రీ శుకుని ప్రస్తావన కూడా వచ్చింది. శుకుడు ఎవరయ్యా అంటే వేదవ్యాసుని కొడుకు, శుక మహర్షి. ఆయన అగ్నిగుండం నుంచి పుట్టుకొస్తాడు. ఆయన కులం ఎక్కడుంది? గొప్ప బ్రహ్మజ్ఞానం శుక మహర్షి. భాగవతాన్ని 7 రోజులు వినిపించిన వాడు శుకుడు. కాబట్టి అట్లాంటి గొప్పవాళ్ళు ఎవరు కూడా కులాన్ని పట్టించుకోలేదు. అంటే ఏదో చిలుక కదా, పక్షి కదా అని అనుకోలేదు ఆయన గొప్ప పరమహంస శుక మహర్షి. ఆయనే భాగవతాన్ని, మోక్షప్రదమైనటువంటి భాగవతాన్ని 7 రోజుల పాటు పరీక్షితునికి వినిపించాడు. కాబట్టి కులం అనేది ఇంపార్టెంట్ కాదు. అసలు ఆ కులం కాన్సెప్టే రాంగ్ అని మనం గుర్తుపెట్టుకోవాలి. ఏ కులంపున వీరెందరు ఇచ్చినారు, నీ కృపాపాత్రులకు నీతి జాదు. కాబట్టి భగవంతుని కరుణకు పాత్రుడు కావాలంటే ఫలానా కులంలోనే పుట్టాలి, ఫలానా కులంలో పుట్టకూడదని రూలేం లేదు. ఏ కులంలో పుట్టినా సరే నిజమైన భక్తి ఉన్నటువంటి వాడిని అందరినీ భగవంతుడు అనుగ్రహిస్తాడు. చివరికి జంతువులైనా సరే, రాక్షసులైనా సరే, దేవతలైనా సరే, మనుషులైనా సరే, వానరులైనా సరే, వాళ్ళని భగవంతుడు అనుగ్రహిస్తాడు అనడానికి గాను మనకి రామాయణంలో, భారతంలో, భాగవతంలో ఎన్ని కథలున్నాయో అన్ని కథలున్నాయి. తిరిగి రాక్షసులను సైతం తమ స్పర్శ చేత గత జన్మలో ఉన్నటువంటి పాపాలన్నింటినీ తొలగించి వాళ్ళ యొక్క శాప విమోచనం చేసి వాళ్ళకి మోక్షాన్ని ఇచ్చినటువంటి వాడు భగవంతుడు. కులం అనేది ముఖ్యం కాదు. 2 వృక్షాల రూపంలో
యమలార్జునులు ఉన్నప్పుడు కృష్ణుడు, చిన్ని కృష్ణుడు ఒక రోలుకు కట్టేస్తే రోలుతో సహా లాక్కుంటూ వెళ్ళి ఆ 2 చెట్లని కూకోటి వేలుతో సహా పడిపోయేలాగా చేస్తాడు. అప్పుడు దాంట్లో ఉన్నటువంటి యమలార్జునులు అనే ఇద్దరు వాళ్ళకు శాప విమోచనం అవుతుంది. అంతేకాదు గజేంద్ర మోక్షంలో గజేంద్రుని శాపం విమోచనం అవుతుంది, మొసలి యొక్క శాపం కూడా విమోచనం అవుతుంది. అట్లా మన కథల్లో చాలామంది తాటక కానీ పూతన కానీ వీళ్ళందరూ రకరకాల మన రామాయణ భారత భాగవతాల్లో ఎంతోమంది రాక్షసులు సైతం తమ యొక్క అనుగ్రహానికి పాత్రుడు చేసిన వాడు భగవంతుడు అనమాట. కులంతో మనకు సంబంధం లేదు అనే విషయాన్ని మన కవి గారు ధర్మపురి శేషప్ప గారు చాలా వివరంగా చెప్పడం అనేది జరిగింది. దీంతో ఈ పాఠ్యాంశం పూర్తయింది.